పోతుంటారు కదా. ఉమ్, ఉమ్, రేపు పొద్దున ఈయన హాస్పిటల్ పెట్టిస్తే అక్కడ ఏమైనా ఫ్రీగా చేస్తారా? అవును. లేదు అంటే అక్కడ సాధారణంగా ఆ ఏరియాని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యశోదాలు, స్టార్లు ఉమ్, విజయవాడ గుంటూరులో కూడా లేవే. ఉమ్, విశాఖపట్నంలో కూడా చిన్నపాటి ఉన్నాయి, అవును. అంతే ఉమ్, కదా. అక్కడ కూడా ఉమ్, యశోద లేదు, వేరే ఉమ్, ఉమ్, చిన్నపాటి ఉంటాయి. అవును. అవును. అంటే హైదరాబాద్ తో పోల్చుకుంటే తక్కువ, ఆ, విజయవాడ గుంటూరుతో పోల్చుకుంటే ఎక్కువ. అవును. అక్కడే 3-4 బ్రాంచ్లు ఉంటాయి కానీ ఇక్కడ వాళ్ళు సూపర్ సాహసం చేయరు. స్పెషాలిటీ హాస్పిటల్ అంటే అవును. సహజంగా ఇప్పుడు కేర్ ఉమ్, ఉమ్, విజయవాడలోనే ఉంటుంది, వైజాగ్లో ఉంటుంది, కానీ హైదరాబాద్ హైదరాబాద్. అంత పెద్దది కాదు. అవును. అది ఎందుకని అక్కడ 1,00,00,000 జనాభా ఉన్నటువంటి చోట ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే అవును. ఒక 1000 100 బెడ్లు, 200, ఉమ్, 100 కాదు, ఒక ఉమ్, 500 ఆ, బెడ్లు, 1000 బెడ్లు ఆ రేంజ్ లో ఉంటుంది. స్పెషల్ అలాంటి ఎక్విప్మెంట్. పిఠాపురంలో ఏం చేసుకోవాలి? ఉమ్, ఉమ్, పెట్టి ఎవడు పెడతాడు? ఉమ్. హాస్పిటల్ అంటారా, ఇప్పటికే ఉంటాయి అక్కడ అట్లాంటి హాస్పిటల్ హాస్పిటల్. లేని ఊరే ఉంటది. ఎక్కడ బిజినెస్ ప్రైవేట్ ఉంటే అక్కడ. హాస్పిటల్స్. కాబట్టి కొన్ని మనం అక్కడది ఏంటో ఒకసారి హోంవర్క్ చేసుకుని కూర్చుని సొంత నియోజకవర్గం మీద ఒక ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవడంలో పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ఇంకా చెయ్యాలి, చెయ్యాలా, లేదంటే ప్రయత్నించాలి. వైఫల్యం అసలు చెందారా? వాస్తవంగా ముందే ప్లాన్ చేసుకోవాలి. వర్మతో కూర్చుని నేను ఉమ్, వర్మ ఒక్కడితో కుదురుతుంది, ఎందుకంటే వర్మ మరి ఇంతకాలం ఎమ్మెల్యేగా చేసిన ఆయన ఎందుకు చేయలేకపోయాడు ఉమ్, అనే మాట వస్తుంది అవును, కదా. ఖచ్చితంగా. కాబట్టి చెప్పరు. ఉమ్, ఒక ఫీడ్బ్యాక్ అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ తో, ఇంటలెక్చువల్స్ తో, వాళ్ళతో కూర్చుని అసలు మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇంటలెక్చువల్స్ ఒక్కళ్ళు పోతారు ఉమ్. దాంట్లో.